కొంతమంది పాన్ చూసుకుంటా హస్తప్రయోగం చేసుకుంటుంటారు. వీడియోస్ చూస్తేనే వాళ్ళకు స్టాండ్ అయ్యి హస్తప్రయోగం చేసుకుంటుంటారు. అలాంటి పాన్ చూసుకుంటే హస్తప్రయోగం చేయడం వల్ల ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటుందా? అదే చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్ లో ఇప్పుడు పార్నోగ్రఫీకి అడిక్ట్ అవుతారు, వాళ్ళు అది చూసుకుంటూ మాస్టర్బేషన్ చేస్తారు. 5 minutes అయితే చేయలేరు కదా, 10 minutes కూడా చేయలేరు. లెస్ దెన్ 1 minute ఉంటుంది. ఎంత మెన్ అయినా, ఎంత పవర్ ఉన్నా, ఎంత స్టామినా ఉన్నా కూడా లెస్ దెన్ 1 minute మాస్టర్బేషన్ ఉంటుంది. ఆ లెస్ దెన్ 1 minute మాస్టర్బేషన్ గురించి చూసుకుంటే ఫ్యూచర్ లో పార్ట్నర్ తో మనం 10-15 minutes ఆఫ్ ఇంటిమేసీ అనేది ఉండదు. సో రెగ్యులర్ గా ఇదే ఎందుకు చెప్తున్నానంటే, ఇంటిమేసీ అనే వర్డ్ ఎందుకు వస్తుంది అని అంటే, ఇప్పుడు నువ్వు ఎక్కువ ఫోకస్ మాస్టర్బేషన్ మీద చేయడం వల్ల ఫ్యూచర్ లో పార్ట్నర్ తో నువ్వు ఎక్కువసేపు చేయలేవు. సో ఇంటిమేసీ లెవెల్స్ అనేది తగ్గిపోతుంది. సో నార్మల్లీ ఏమంటారు అని అంటే, లైక్ హౌ లాంగ్ యు ఆర్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. లైక్ జనరల్లీ ఫ్రెండ్స్ కలిసినప్పుడైనా నా పార్ట్నర్ 30 minutes చేస్తా, 20 minutes చేస్తా అని చెప్పేసి ఇట్లా టాక్స్ ఉంటాయి. మా పార్ట్నర్ అయితే అసలు 10 minutes కూడా చేయలేకపోయింది. అంటే ప్రీవియస్ గా వాళ్ళు మాస్టర్బేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం, హెల్తీగా ఉండకపోవడం, హెల్తీ ఫుడ్స్ తీసుకోకపోవడం వల్ల, వాళ్ళకి స్టామినా లో ఉండడం వల్ల వాళ్ళకి ఇంటిమేసీ లెవెల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి. సో మాస్టర్బేషన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోవడం, హ్యాండ్ పవర్ ఎక్కువ యూజ్ చేయకపోవడం వల్ల ఫ్యూచర్ లో మనకి డెఫినెట్లీ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. కొంతమంది స్టెమినా ఎక్కువ ఉండాలి, సెక్స్ పవర్ ఎక్కువ ఉండాలి, సెక్స్ చాలా షేప్ చేయాలని చాలా మంది టాబ్లెట్స్, క్యాప్సూల్స్ వాడుతుంటారు. వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా, లేకుంటే ఏంటిది అసలు దాని లాభం ఏంటిది? సో ఇది ఏంటంటే సిల్డెనోఫిల్ అంటే జనరల్ గా ఫార్ములా అది. సో వయాగ్రా అని చెప్పేసి మార్కెట్ లో పేరు ఎక్కువ వింటూ ఉంటాం. సో వయాగ్రా టాబ్లెట్ తీసుకోవడం వల్ల పవర్ అనేది పెరుగుతుంది. పవర్ ఎలా పెరుగుతుంది అని అంటే, పెన్నిస్ మీద వెయిన్స్ ఏవైతే ఉంటాయో బ్లడ్ ఫ్లో అనేది స్పీడ్ గా ఉంటుంది. అయితే బ్లడ్ ఫ్లో స్పీడ్ అని అవ్వచ్చు, లేదా బ్లడ్ లెవెల్స్ అనేది కంప్లీట్ గా లో కూడా అవ్వచ్చు. బట్ మోస్ట్ ఆఫెన్ 80-90% ఆఫ్ బ్లడ్ ప్రెషర్ అనేది చాలా హై అవుతుంది. సో బ్లడ్ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల సో చాలాసేపు వరకు చేయగలుగుతాం. దట్స్ ఫ్యాక్ట్. అది వర్కౌట్ అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైం మనకి టాబ్లెట్ తీసుకున్నప్పుడు సివియర్ చెస్ట్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. వయాగ్రా టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్, కళ్ళు బ్లర్నెస్ అయిపోతుంది ఇమీడియట్లీ, స్పాంటేనియస్గా చాలా మందికి. అంటే లైక్ 70-80% ఎవరైతే తీసుకున్నారో రీసెర్చెస్లో కూడా చెప్తూ ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ అని కూడా మనం చూస్తుంటాం. ఆ డ్రగ్కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ అని దాని మీద కూడా రాసి ఉంటాయి. సో మనం ఆ డ్రగ్ తీసుకున్నప్పుడు ఆటోమేటికలీ బ్లడ్ ఫ్లో అనేది స్పీడ్ అయిపోయి, ఉండాల్సిన బ్లడ్ ఫ్లో అంటే 120/80 నార్మల్ బ్లడ్ ప్రెషర్ కన్నా 140-150 బ్లడ్ ప్రెషర్ వరకు కూడా వెళ్తుంది. ఆ బ్లడ్ ఫ్లో ఎక్కువ అవ్వడం వల్ల మనకి ఎక్కువసేపు పవర్ అనేది ఉంటుంది. సో అదే ఎంత ఫ్లోగా ఉంటుందో అదే రేంజ్లో కూడా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఇమీడియట్లీ చెస్ట్ పెయిన్ అనేది చాలా మందికి రావడం జరుగుతుంది. సో అది కాకుండా కూడా లైక్ ఇమీడియట్గా మనకి డిజీనెస్ అనేది రావడం జరుగుతుంది. కొన్ని కేసెస్లో రీసెంట్గా చూసుకుంటే ఒక హోటల్లో తన పార్ట్నర్ని సాటిస్ఫై చేయడానికి కోసం 100 milligram ఆఫ్ వయాగ్రా సిల్డెనోఫిల్ తీసుకోవడం వల్ల స్పాంటేనియస్గా బ్లడ్ ఫ్లో హై అవ్వడం వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. రీసెంట్ కేస్, వెరీ రీసెంట్ కేస్. సో ఒక 1 month బ్యాక్ జరిగి ఉంటుంది ఇన్సిడెంట్. సో ఇది అవేర్నెస్ అనేది ఉండాలి. సో టాబ్లెట్ ఎంత మిల్లీగ్రామ్, నీ బాడీ వెయిట్ ఎంత, సో మీరు తీసుకోవాల్సిన డోసేజ్ ఎంత అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. సో మెడికల్ షాప్లో అడుగుతాం వయాగ్రా అనగానే వయాగ్రా అనేది తీసి ఇచ్చేస్తారు. వెదర్ ఇట్ ఇస్ 25 mg ఆర్ 50 mg ఆర్ 100 mg వరకు ఉంటుంది, 75 mg కూడా ఉంటుంది. సో మనకి బాడీ వెయిట్ని బట్టి ప్రీవియస్గా మనకి ఏం హార్ట్ డిసీజెస్ లేవు, కిడ్నీ డిసీజెస్ లేవు, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, యాక్టివ్గా హెల్తీగా ఉన్నాం. సో నీ బాడీ వెయిట్ ఎంత, నీ బాడీ వెయిట్కి 30-40 kgs ఉంటాడు, లీన్గా చూడడానికి బక్క ఉంటాడు, వాడికి 50 mg ఇస్తే వాడికి ఏమైతే డెఫినెట్లీ సైడ్ ఎఫెక్ట్, ఇమ్మీడియట్లీ చెస్ట్ పెయిన్, హాస్పిటల్కి రన్ అవ్వాల్సిన టైం వస్తుంది. సో నువ్వు చేయాల్సిన సాటిస్ఫాక్షన్ కన్నా నీ బాడీకి నువ్వు స్ట్రెయిన్గా పెడుతున్నావు అనేది యూ హ్యావ్ టు ఫోకస్. సో 25 mg అనేది ఈ పర్టికులర్ ఏజ్, ఈ పర్టికులర్ బాడీ వెయిట్కి తీసుకోవాలనేది ఉంటుంది. సో 50 వెయిట్ ఉంటాడు, 60 వెయిట్ ఉంటాడు, సో వాళ్ళకి 50 mg అనేది రికమెండ్ డోసేజ్. బట్ వాడు పార్ట్నర్ని సాటిస్ఫై చేయడం కోసం 100 mg తీసుకోవడం వల్ల వాడికి సైడ్ ఎఫెక్ట్ అనేది సివియర్ ఉంటుంది. ఐ విజన్ అనేది కంప్లీట్గా బ్లర్ అయిపోతుంది. సో అతనికి తెలియకుండానే ఐస్ అనేవి రెడ్డిష్గా అయిపోతాయి, కంప్లీట్గా ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇమీడియట్లీ చెస్ట్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది, ఇమ్మీడియట్లీ బ్లడ్ ప్రెషర్ అనేది హై అయిపోతుంది. ఆ టైంలో యూఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఎలా సాటిస్ఫై చేయాలనే దాని మీద ఫోకస్ చేస్తున్నావు తప్ప హెల్త్ మీద ఫోకస్ చేయట్లేదు. సో కొంతమంది ఉంటారు వయాగ్రా జిమ్లలో కూడా ఫ్యాంటసీగా మారిపోయింది, ప్రీ వర్కౌట్ గా వయాగ్రాస్ తీసుకుంటున్నారు. సో మీరు నార్మల్ సీనియర్ బాడీ బిల్డర్స్ ని చూస్తే, ఒక రీసెర్చెస్ కానివ్వండి, ఆర్టికల్స్ నేను రీసెంట్ గా చూసిన, వయాగ్రా టాబ్లెట్స్ ప్రీ వర్కౌట్ గా తీసుకుంటున్నారు. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సస్టైన్. ఆ టాబ్లెట్ ఎవరైతే తీసుకుంటారో ప్రీ వర్కౌట్ లో తీసుకోవడం వల్ల ఫోకస్, ఇప్పుడైతే ఎలా అయితే పార్ట్నర్ ని సాటిస్ఫై చేయడానికి ఫోకస్ ఎలా అయితే ఉంటుందో, బ్లడ్ ప్రెషర్ పెరగగానే అంటే నువ్వు సెక్స్ చేయాలి,
అదే దాని మీద ఫోకస్. సో నువ్వు అది చేస్తున్నావు 15 minutes చేయాలి, నేను 30 minutes చేయాలి, పార్ట్నర్ షుడ్ గెట్ సాటిస్ఫైడ్ అని చెప్పేసి యూఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ద సెక్స్. సో ఇంటిమేసీ ఎలా జరుగుతుంది దాని మీద ఫోకస్ చేయడానికి నువ్వు కన్జ్యూమ్ చేసినావు టాబ్లెట్. ద సేమ్ వే బిల్డర్స్ ఉంటారు. సో డెడ్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు, అక్కడ 100 kgs, ఇక్కడ 100 kgs, 200 kgs లిఫ్ట్ చేయాలి. 200 kgs లిఫ్ట్ చేయాలి అని అంటే వయాగ్రా తీసుకున్నట్టు ఒక ఆర్టికల్లో నేను రీసెంట్ గా చదివాను. అది తీసుకున్నాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చి ఇమీడియట్లీ 2 years ఆర్ సంథింగ్ ఆ ఏజ్ లో ఫ్రీక్వెంట్ యూజ్ చేయడం వల్ల ఎక్సెస్ అమౌంట్ డోసేజ్ వల్ల హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోవడం జరిగింది. సో మీరు కూడా చూడొచ్చు యూట్యూబ్స్ లో ఆర్టికల్స్ లో. సో వయాగ్రా అనేది చాలా డేంజర్. తీసుకోవద్దు అని నేను చెప్పట్లేదు, తీసుకోవాలి అని నేను చెప్పట్లేదు. వాట్ ఐ రికమెండ్ ఇస్, వాట్ ఐ సజెస్ట్ ఇస్, నీ బాడీ వెయిట్ కి ఎంత ఎంజీ కావాలనేది, నువ్వు ఎంత ఇప్పుడు అన్నం తింటావు, అన్నం ఎంత కావాలో అంతే తింటావు. ఎక్సెస్ అమౌంట్ అయితే నువ్వు తినలేవు కదా, కడుపులో పట్టకున్న పీకల దాకా తింటే ఏమవుతుంది, వామిటింగ్ అవుతుంది, ఆబ్వియస్లీ డైజెషన్ ప్రాబ్లమ్ అవుతుంది, సివియర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ద సేమ్ వే అది కూడా ఓవర్ డోసెస్ తీసుకోవడం వల్ల డిఫరెంట్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు నేను చెప్పినట్టు హార్ట్ స్ట్రోక్స్ కూడా రావడం జరుగుతుంది చెస్ట్ పెయిన్ వల్ల. తీసుకోవాల్సిన దానికన్నా ఎక్కువ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ వీ హ్యావ్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్.